ఈ పునఃప్రారంభం దాంట్లో వేదిక మీద ఏం జరిగిందంటే ఒకరికొకరు తబలా కొట్టుకున్నారు తప్ప నీకు స్పాట్ నేను ఎడతాగా. జనాదరణ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి వెళ్ళిపోయారు. మండదా అక్క, మండదా చెల్లి. మళ్ళీ మీరు వచ్చి మధ్యలో డిస్ట్రప్టివ్ మోడ్ లో ఆంధ్రప్రదేశ్ పెట్టారు కాబట్టి పునఃప్రారంభం జరగాల్సి వస్తుంది. మొత్తం నా జీవితం నా కళ్ళ ముందు కిర్రోని తిరిగింది. గర్వంగా చెప్పుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి ఒక గొప్ప విషయం కూడా కనిపించలేదురా. ఇంటర్నెట్ లో మళ్ళీ ఎలా ట్రోల్ చేస్తున్నారు, చెల్లికి మళ్ళీ పెళ్లి అని చెప్పి. అమరావతిలో జరిగినటువంటి చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ ఏదైతే ఉందో ఏమన్నా అర్థం ఉందా? ముందు అసలు ఎందుకు ఆపారో వీళ్ళని అడగాలి, అది ఎవరు అడగరు. ఎందుకంటే మీ ఆనందం నాకు ముఖ్యం. మా ఆనందం కోసం, మీ కమిషన్ కోసం. చెల్లికి మళ్ళీ పెళ్లి అని ట్రోల్ ఒకటి. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తే సో మీరు వచ్చి వెళ్ళిపోయారు అలా మచ్చుతునకలాగా మీ ప్రభుత్వం. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. ముఖ్యంగా ఎల్లో మీడియా ఎంత గగ్గోలు పెట్టిందంటే చెప్పు చెప్పవే. ఇందులో ఏదో అవినీతి జరిగిపోయింది, 1,00,000 కోట్ల రూపాయలు ఇందులో అవినీతి జరిగిపోయింది, ఏదో చేసే ఉంటాడు, లేకపోతే ఎందుకు అరుస్తుంది? కొంచెం ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఎన్నికల ప్రచారంలో, ఎన్నికల ప్రచారం కాదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సెక్కీతో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం కలుగుతా ఉంది, అది నిజం సార్ అని చెప్పి పెద్ద ఎత్తున ఒక 10-15 రోజుల పాటు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. తాడి చెట్లో పెరగడు కానీ బొరలేదానికి. నాకు తెలిసి బహుశా దేశ చరిత్రలో నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో 2021-22 సంవత్సరంలో చేసుకున్నటువంటి ఒప్పందం. దేశంలో అనేక రాష్ట్రాలు సెక్కీతో ఒప్పందం చేసుకుంటే అత్యంత తక్కువ రేటుకి చేసుకున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను. ఈ సంవత్సర కాలంలో అనేక అవినీతి కార్యక్రమాలు పాల్పడినటువంటి ప్రభుత్వం ఏంటి బాబన్నా? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక అవినీతి కార్యక్రమాలు పాల్పడినటువంటి ప్రభుత్వం. ఒక పెద్ద స్కామ్ కి వీరు తెరతీశారనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ₹2.49 సెక్కీతో ఒప్పందం చేసుకుంటేనే గగ్గోలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ రకంగా ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు, ఇలా నీకు తెలియని విషయాల్లో మాత్రం వేలు పెట్టకు. తద్వారా రాష్ట్ర ఖజానాకి దాదాపు సంవత్సరానికి 210 కోట్ల రూపాయలు మ్యాథ్స్ చదువుకోలే అదనపు భారాన్ని ఈరోజు మీరు మోపారు. అంటే రాష్ట్ర ఖజానా కంటే ఇందులో మీరు ఎంత కొట్టేశారు? ఏమన్నారా? నీ నోట్లోంచి మాట వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదయ్యో. మీ తాలూకు వాటా ఎంత? ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని ఆర్టికల్స్ అండి? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? 1 కాదు 2 కాదు, పేపర్లో, ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో రకరకాలైనటువంటి ఆర్టికల్స్. అంతర్జాతీయ స్థాయిలో జగన్ అవినీతి ఒప్పందానికి అడ్డగోలుగా సమర్థన. ఇలా నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా గ్యారంటీ. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన